హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ. సో, ఇట్స్ ఎ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అండ్ మీరిక్కడ చూడొచ్చు ఇట్స్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇన్ తెలంగాణ. సో, ఎస్పెషల్లీ ది పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ తెలంగాణ దే కెన్ అప్లై అనమాట. సో, జనరల్‌గా ఇదొక సపోర్ట్ రోల్ అన్నట్టు. అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు చేయాల్సిందల్లా ఏంది అంటే ఈ వీడియోని లైక్ చేయాలి. అండ్ అట్లాగే మీకు దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కానీ, లేదా ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఇట్లాంటివి కావాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్ చేయండి. అట్లాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. వాట్ ఆర్ ద నెక్స్ట్ థింగ్ థట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. సో, ఇంకా రోల్ విషయానికొచ్చేస్తే ఇట్స్ ఎ కస్టమర్ సర్విస్ అసోసియేట్ అనమాట. ఇట్స్ ఎ సీజనల్ రోల్. సో, ఫస్ట్ మిమ్మల్ని ఇనిషియల్‌గా కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి వాళ్ళు ఫుల్ టైమ్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇంకా బిజినెస్ జనరల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మీరు ఇండియాలో వర్క్ చేయడానికి మీకు రైట్ ఉండాలి. అండ్ మీ దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్ అండ్ ఓరల్ మాట్లాడడం కూడా తెలిసి ఉండాలనమాట. సో, మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ విత్ కంప్యూటర్, జనరల్‌గా కంప్యూటర్‌ని ఎలా వాడాలి ఇవి తెలిస్తే సరిపోతుంది. అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ అట్లాగే మండే టు సండే మీరు ఎప్పుడైనా సరే వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 100 నుంచి 100 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే మీ దగ్గర డౌన్‌లోడ్ స్పీడ్ ఉండాలి. 20 ఎంబీ అయితే అప్‌లోడింగ్ స్పీడ్ అయితే ఉండాలి అని చెప్తున్నారనమాట. సో, మీ దగ్గర ఈథర్‌నెట్ కానీ లేదా వైర్‌కి సంబంధించిన కనెక్షన్ అయినా కూడా ఉన్నా సరిపోతుందని అయితే వాళ్ళు చెప్తున్నారన్నట్టు. సో, ఇది జనరల్‌గా. ఇంకా మీరేం చేస్తారు అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్‌గా మీరు మీ పర్పస్ ఏంటి అంటే ప్రివెంట్ ద ఇష్యూస్ రాకోకుండా చూసుకోవడం, క్వైరీస్‌ని సాల్వ్ చేయడం. ఆళ్ళ కస్టమర్‌కి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా మీరు ఫోను ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ వాళ్ళకి సపోర్ట్‌ని అందించడం అనమాట. సో, ఇది మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో, మీరు వీక్‌లో 40 అవర్స్ అయితే వర్క్ చేస్తారు. అది 6 ఏఎం నుంచి 11 పీఎం మధ్య అయితే మీరైతే వర్క్ చేయాల్సుంటది. అండ్ సండే టు మండే. సో, మీరైతే వర్క్ చేయాల్సుంటుందనమాట. సో, ఇంక్లూడింగ్ హాలిడేస్ ఉంటాయి, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో, ఇట్లా దీనిలో కూడా మీరు వర్క్ చేయాల్సుంటుంది. సో, వీళ్ళు ఏం జూస్తున్నారు అంటే కస్టమర్స్ ఉంటారు గదా! ఇప్పుడు జనరల్‌గా అమెజాన్‌కి చాలామంది వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉంటారు గదా! వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్‌నైతే కొంటూ ఉంటారు. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లైక్ రిటర్న్‌కి సంబంధించి కానీ, పేమెంట్‌కి సంబంధించి కానీ, లేకపోతే ఒక ప్రోడక్ట్‌ని ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరైతే కస్టమర్‌కి కాంటాక్ట్ చేయడం, లేదా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి రెజల్యూషన్ ఇవ్వడం. సో, ఇది మీ ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. దానికి సంబంధించి మీకు ఇంటర్నల్‌గా కొన్ని టూల్స్ ఉంటాయి. ఇంటర్నల్‌గా కొన్ని లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో, ఇవన్నిటిని బేసిస్ చేసుకొని వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేయాలి, ఏంటి అనేదైతే కంప్లీట్‌గా చెప్తారనమాట. సో, ఇది గైస్ చూసారు గదా! మీకు ఇదే రోల్ అయితే ఇదే. సో, ఇంక దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎళ్లి చెక్ చేయండి. దాని తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అడుగుతుంది. దానిపైన యాక్సెప్ట్ అని క్లిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయంగానే మీకు అప్లికేషన్‌లోకైతే తీసుకెళ్తుందనమాట. సో, ఇక్కడ మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే మీరు కొత్త ఈమెయిల్ ఐడీ, కొత్త ఫోను నంబర్ ఇచ్చేసైతే కంటిన్యూ అవ్వచ్చు. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఫోను నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఉంది. మేము దాంతోనే రిజిస్టర్ అవుతాము అంటే యెస్ యూ కెన్ ఆ నంబర్ అయినా ఇచ్చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చనమాట. ఆ నంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు మీకు అకౌంట్ లేదు అంటే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. మీ లీగల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, అట్లాగే మీ ఈమెయిల్ అడ్రెస్, తర్వాత మొబైల్ నంబరు అండ్ మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏది ఇంగ్లీష్. సో, మీ ప్రిఫర్డ్ జోన్ ఏంది? ఇండియా మంది ఇదే కాబట్టి ఇది. అట్లాగే ఒక పిన్‌ని క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అది ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ గ్లోబల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవసీ వాటిని యెస్ పైన క్లిక్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. దీని తర్వాత ఓటీపీస్ వస్తాయి. అండ్ మీరైతే ప్రొసీడ్ అవ్వొచ్చనమాట. సో, దీని తర్వాత కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది. దాన్ని చూసుకుంటూ మీరైతే ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఇది గైస్ చూసారు గదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే ఇంకా ఎట్లాంటి కంటెంట్ గురించి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో, ఇది గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. థాంక్ యూ సో మచ్.